భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 16 భారత్ బంద్ భాగంలో ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో కార్మిక చట్టాలు 44 రకాల కార్మిక చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా కుదించి ఈరోజు కార్మికులకు అన్యాయం చేయడం కోసం ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది. అట్లాగే కార్మికులకు ఈరోజు కనీస వేతనం 26,000 ఉండాలనేది ఆక్వైడ్ సంస్థను ఈరోజు భారతదేశం అంతటా సర్వే చేసి ఆక్వైడ్ సంస్థను ఈరోజు ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చిన ఈరోజు ఆక్వైడ్ సంస్థ నివేదికను ఈరోజు భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కూడా ఏ ఒక్క ప్రభుత్వం ఈరోజు అమలు చేయకుండా ఈరోజు కార్మికులకు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. అట్లాగే 44 రకాల కార్మిక చట్టాలు రద్దు చేయడం వల్ల ఒక కార్మికుడికి ఒక కంపెనీలో కానీ ఒక యూనియన్ పెట్టుకోవడానికి కానీ ఒక యూనియన్ పెట్టుకొని కొట్లాడకుండా కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అట్లనే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపుతో జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు సిఐటి, ఐఎన్టీసీ, బీఆర్టీ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈరోజు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. అట్లనే రైతులకు కూడా ఈరోజు మద్దతు ధర ఇవ్వాలనేది కూడా రైతులకు మద్దతు ధర ఇవ్వాలని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.